ఈ మధ్య ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ను భారత్ 4-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వన్డే సమరానికి సిద్ధమైంది. ఈ రోజు నుంచి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ రోజు తొలి వన్డేకు నాగపూర్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే పాకిస్తాన్ వేదికగా ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఇంగ్లాండ్ జట్లు ఆడనున్న చివరి వన్డే సిరీస్ ఇదే. ఈ క్రమంలో ఇరు జట్లు ఈ సిరీస్ ను ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాయి. కాంబినేషన్ తో పాటు వ్యూహాలు రచించేందుకు ఈ సిరీస్ అనువుగా భావిస్తున్నాయి. భారత్ ఇంగ్లాండ్ జట్లు ఇప్పటి వరకు 107 వన్డే మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో 58 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించగా ఇంగ్లాండ్ 44 మ్యాచ్ల్లో మాత్రమే గెలుపొందింది. 2 మ్యాచ్లు టైగా ముగిగా 3 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. ఇక భారతదేశంలో ఇంగ్లాండ్ భారత్లు 52 వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 34 మ్యాచ్ల్లో గెలవగా ఇంగ్లాండ్ 17 మ్యాచ్ల్లో మాత్రమే గెలుపొందింది. ఈ రికార్డులు బట్టి చూస్తే ఇండియానే ఫేవరెట్ జట్టుగా కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ తొలి వన్డే ఈ రోజు నాగపూర్ వేదికగా మధ్యాహ్నం 1:30 ప్రారంభం కానుంది. అలాగే ఈ వన్డే సిరీస్ నుంచి టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగబోతుంది. కొత్త జెర్సీపై ప్రత్యేకమైన ముక్కోనపు డిజైన్ తో భుజాలపై ఉన్న రంగుల సొగసును అందంగా రూపొందించారు. ఇందులో భాగంగా కొత్త జెర్సీని ధరించిన ఆటగాళ్ల ఫోటోలను బీసీసీఐ విడుదల చేసింది. ఇకపోతే ఈ తొలి వన్డే కోసం ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టును ప్రకటించగా టీమిండియా మాత్రం అసలైన ప్లేయింగ్ 11 టాస్ సమయంలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే అంతకు ముందు అంచనా ప్రకారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ దిగుతారు. ఇక ఆ తర్వాత ఫస్ట్ డౌన్ లో విరాట్ కోహ్లీ, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఉండనున్నారు. ఇకపోతే ముగ్గురు ఆల్రౌండర్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ తుది జట్టులో ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే మెయిన్ స్పిన్నర్ రేస్ లో మాత్రం వరుణ్ చక్రవర్తి వర్సెస్ కుల్దీప్ యాదవ్ మధ్య పోటీ నెలకొంది. ఫామ్ ను బట్టి చూస్తే వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇవ్వనున్నారు. ఒకవేళ సీనియారిటీని బట్టి చూస్తే కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ 11 కు వచ్చే అవకాశం ఉంది. ఇక ఫాస్ట్ బౌలర్లుగా హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి గ్యారంటీ. మొత్తంగా అంచనా ప్రకారం తుది జట్టు ఇది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి. ముఖ్యంగా నాగపూర్ పిచ్చి బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడంతోనే ఈ ప్లేయింగ్ 11 ఎంచుకునేందుకు టీం మేనేజ్మెంట్ మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.